డే 1 ఇన్ చిక్మంగళూరు. ఇది నా స్టే. ఫస్ట్ టైం నేను టెంట్ స్టేలో తీసుకున్నా. ఎర్లీ మార్నింగ్ అంటే కొడతారేమో జనాలు. 7:30 అవుతుంది. వర్షం పడుతుంది. సో మీరు చిక్మంగళూరుకి ప్లాన్ చేస్తే, వర్షాకాలంలో ప్లాన్ చేస్తే ఇట్లా ఫుల్గా ప్రిపేర్ అయ్యండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. గుర్రం చూపిస్తా అన్నప్పుడే చాలామంది ట్రావెలర్స్కి అర్థమైపోయి ఉండాలి నేను ఎక్కడున్నా అనేసి. గుర్రాలు, అక్కడో గుర్రం, అక్కడో గుర్రం. నేను గుర్రాలని చూస్తే చిక్మంగళూరులో ఇది ఏ స్టేనో మీకు మ్యాక్సిమం అర్థమైపోతుంది. బడ్జెట్ స్టే. తెలియని వాళ్ళ కోసం ఐ పోస్ట్ ఇట్ టుమారో. స్టే డీటెయిల్స్ అంతా పోస్ట్ చేస్తాను. టుమారో అంటే మళ్ళీ టుమారో ఎక్స్పెక్ట్ చేయకండి. నేను ఎప్పుడు పోస్ట్ చేస్తాను నాకే తెలీదు. వాట్ ఈట్ ఇన్ చిక్మంగళూరు డే 1. ఫస్ట్ నేను పులావ్ ఆర్డర్ చేసా. నేను పూరి ఆర్డర్ చేసా. కొంచెం తింటా. ఫుల్గా ఆర్డర్ చేసింది ఏ రోజు నేను కంప్లీట్ చేయలేను. డీసెంట్ టేస్ట్. నేను వచ్చి చిక్మంగళూరుకి ఇది 3rd టైం రావడం. వచ్చిన ప్రతిసారి హోటల్ శ్రీకృష్ణ. ఇది మనము ముల్యానగిరి వెళ్ళే దగ్గర చెక్ పోస్ట్ ఉంటుంది. చెక్ పోస్ట్ పక్కనే ఉంటుంది హోటల్ శ్రీకృష్ణ. వాళ్ళు మధ్యాహ్నం నైట్ పెడతారో లేదో నాకు తెలీదు, కానీ చాలా డీసెంట్గా ఉంటుంది బ్రేక్ఫాస్ట్. పూరి ఇంట్లో చిన్నప్పుడు కొట్లాడేది పొంగిన పూరి కోసం. సౌత్ ఇండియాలో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫుడ్కి అసలు ప్రాబ్లమే ఉండదు. నాకు ఎక్కడికి పోయినా రైస్ దొరికితే చాలు. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. మీరు బయటికి వెళ్ళినప్పుడు లోకల్ ఫుడ్ ట్రై చేయండి. మీరు మనాలికి పోయి నాకు దోశ కావాలంటే ఒక దోశ 200. అట్లనే మనం సౌత్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళ ఫుడ్ తిన్నామంటే చాలా బడ్జెట్లో అయిపోతుంది. జనాలందరూ నన్నే చూస్తున్నారన్న ఫీలింగ్ నాది. కానీ ఎవరు మనల్ని చూడరు, ఎవరు మనల్ని పట్టించుకోరు. మనం అట్లా ఫీల్ అవుతాం. ఈ ప్లేట్ 50 రూపీస్. ఐ థింక్ 50 or 60 అంతే. నేను ఇంకా అడగలే రేటు. పూరి లోపల మంచి డ్రెస్ వేసుకొని రెయిన్ కోట్ వేసుకొని కవర్ చేసాం. కాఫీ. చిక్మంగళూరు వచ్చి కాఫీ తాగకపోతే ఎట్లా? అబ్బా, హెవెన్ టేస్ట్. హెవెన్. ఇది నేర్చుకోండి ఫస్ట్. స్టీల్ గ్లాసులు, గాజులు కాదు గ్లాసులు. టేస్టియస్ట్ కాఫీ ఇన్ చిక్మంగళూరు. మొత్తం నేను తెలిసి పూరి, పులావ్ అండ్ కాఫీ. ఐ థింక్ ఇట్ అరౌండ్ 120 రూపీస్. చూద్దాం, అంతకంటే ఎక్కువ అడుగుతాడేమో అంకుల్. బ్రేక్ఫాస్ట్ 120 రూపీస్. దట్ ఈస్ కాల్డ్ బడ్జెట్ ట్రావెలింగ్. కానీ ఒక ప్లేట్ పూరి, పులావ్. నేను ఇప్పుడు మాస్టర్ని. ఎంతైంది బిల్ అంటే 120 రూపీస్. ఒక ప్లేట్ పూరి, ఒక ప్లేట్ పులావ్, ఒక గ్లాస్ చాయ్. బ్రేక్ఫాస్ట్ 120 రూపీస్లో అయిపోయింది. లంచ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మార్నింగ్ 8:30 అవుతుంది. వీఆర్ గోయింగ్ టు బాబా బుడాంగిరి, ముల్యానగిరి, జీ పాయింట్. ఈరోజు చాలా ప్లేసెస్ కవర్ చేయబోతున్నాం. బికాజ్ ఈరోజు సండే, నాకు పని లేని డే. సో చాలా ప్లేసెస్ చూడాలి ఈరోజు. సో ఐ షో యూ ఆల్ ద ప్లేసెస్ టు యూ గైస్. కానీ బెస్ట్ టైం టు విజిట్ చిక్మంగళూరు అయితే, చిక్మంగళూరు కాదు, ఇది చిక్కమగళూరు కదా. చిక్కమగళూరు. బెస్ట్ టైం టు విజిట్ చిక్కమగళూరు సెప్టెంబర్ టు జాన్. అంతే. సెప్టెంబర్ టు జాన్, మ్యాక్సిమం ఫెబ్. దాని తర్వాత వచ్చారంటే ఈ ఎండలు వాసిపోతాయి. నేను వచ్చి ఒకసారి అట్లే వాసిపోయింది ఎండలు. ఇది ఫారెస్ట్ చెక్ పోస్ట్.
ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ ముల్యానగిరి పీక్. ఇక్కడ మనము బ్రేక్ఫాస్ట్ చేస్తాము, మీరు వస్తే ట్రై చేయండి. అండ్ వెళ్తున్న రూట్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, మొత్తం కాఫీ తోటలే. నేను ఫుల్ ప్రిపేర్డ్, జ్వరం వస్తే ఆల్రెడీ నా ముక్కు పోయింది, అందుకే మాస్క్, క్యాప్, రెయిన్ కోట్, ఫుల్ ప్రిపేర్డ్ ఫర్ చిక్మంగళూరు ట్రిప్. అయితే వెళ్ళేటప్పుడు చాలా బాగుంటాయి. ఇలా వ్యూస్ ఎవ్రీ సీజన్లో ఉండవు, అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకే ఉంటాయి. మీరు ప్లాన్ చేసుకుంటే ఇదే టైంలో ప్లాన్ చేసుకోండి. అండ్ ఇక్కడ వెళ్తున్నప్పుడు వర్షాకాలం కదా, అక్కడక్కడ మనకి ఇట్లా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు డైరెక్ట్గా ముల్యానగిరి పీక్ వరకు మనం వెహికల్లో వెళ్ళిపోవచ్చు, అక్కడి నుంచి మనము స్టెప్స్ ఉంటాయి నడవాలి. ఇప్పుడు అలా కాదు, ఈ పాయింట్ దగ్గర మనం కార్ కానీ బైక్ కానీ పార్క్ చేసుకొని అక్కడి నుంచి జీప్లో వెళ్ళాలి. జీప్కి 300 రూపీస్, పర్ పర్సన్కి 35 రూపీస్. 2 కిలోమీటర్స్ జీప్లో రావాలి, అక్కడ నుంచి 1 కిలోమీటర్ బై వాక్ వెళ్ళాలి. వన్ సైడ్ 1 పర్సన్ 35 రూపీస్, హోల్ జీప్కి 300 రూపీస్. ఇప్పుడు ఇక్కడ నుంచి మంచులో మనం 1 కిలోమీటర్ నడవాలి. ఏం కనిపించట్లేదు. తుంపర్లు పడుతూనే ఉన్నాయి. రండి పదండి, 1 కిలోమీటర్ పైకి పోదాం. ఫుల్ వర్షము, గాలి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి వెదర్ నేను ఇంతకుముందు ఎప్పుడు చిక్మంగళూరులో చూడలేదు, ఇదే ఫస్ట్ టైం నేను ఇలాంటి వెదర్ చూడటము. ఇక్కడ నుంచి మనము పైకి స్టెప్స్ ఎక్కాలి. స్టెప్స్ ఎన్ని ఉన్నాయో నాకైతే తెలీదు. గాలి ఎలా ఉందంటే ఒక అడుగు తీసి అడుగు పెట్టాలంటే కూడా భయం వేస్తుంది, అంత ఒక స్టార్మ్ లాగా ఉంది.
ఇక్కడికి రీచ్ అవ్వడానికి నాకు 20 మినిట్స్ పట్టింది స్టెప్స్ నుంచి. దాని ముందర ఒక 20 మినిట్స్, ఓవరాల్‌గా ఒక 45 మినిట్స్ మనం జీప్ దిగిన తర్వాత నడవాల్సింది ఉంటది. ఈ పైన చిన్న గుడి ఉంటుంది. ఇక్కడి వరకే ఫుట్‌వేర్ అలో. ఇక్కడ ఫుట్‌వేర్ రిమూవ్ చేసి లోపలికెళ్ళాలి మనము. ఇక్కడ స్ట్రైట్‌గా కనిపిస్తుంది కదా, అదే హైయెస్ట్ పీక్ పాయింట్ కర్ణాటకది. నేనైతే చిక్మంగళూరు అన్ని సీజన్స్‌లో చూసేసా. వింటర్‌లో, సమ్మర్‌లో, రైనీ సీజన్‌లో ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్. నేను అంతకుముందు వచ్చినప్పుడు ఇలా లేదు. అసలు ఫుల్ ఎండ. ఈసారి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. కానీ ఇంత మంచు లేకపోతే బాగుండు అనిపించింది నాకు. కొంచెం వ్యూస్ చాలా బాగా కనిపించేవి. It's not a game, it's a rich thing. మళ్ళీ కిందికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్కి జీప్ తీసుకున్నాము. పక్కా మనము 9 మెంబర్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తేనే 35 రూపీస్. మేము వీకెండ్లో వచ్చాం కాబట్టి చాలామంది ఉన్నారు. వీక్ డేస్లో వచ్చే వాళ్ళకి జీప్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. కొంతమంది ఇలానే నడుచుకుంటూ వెళ్తున్నారు. మీతో షేర్ చేసుకోవడానికి వీక్ డేస్లో ఎవరు దొరకకపోతే 300 రూపీస్ పే చేస్తే కూడా వాళ్ళు వస్తారు. లేదు అంటే మొత్తం 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ స్టెప్స్ ఎక్కాలి. ఇలా చాలామంది దిగేటప్పుడు ఈజీగా ఉంటుంది అనేసి వాళ్ళే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది జీప్ పాయింట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ పైన కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు కదా, అక్కడ వ్యూ పాయింట్ కోసం నడుస్తూ వెళ్తున్నారు. ముల్యానగిరికి పోయి వచ్చాము. వచ్చే దగ్గర ఒక దగ్గర పలావ్ ఉంది, మిగతా అన్ని దగ్గర మ్యాగీ. సో మ్యాగీ కంటే పలావ్ బెస్ట్. 50 రూపీస్. టేస్ట్ బాగుంది. కానీ ఇక్కడ కొంచెం హిల్ స్టేషన్ కదా, మనం పైకి వెళ్ళే కొద్దీ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఇది పార్కింగ్ స్పాట్. పార్కింగ్కి ఛార్జెస్ ఏం తీసుకోవట్లేదు. ఇక్కడ కనిపిస్తున్న గుడి పేరు సీతాలయనగిరి. మేము వచ్చేటప్పుడు కంటే ఇప్పుడు కొంచెం మంచు తక్కువగా ఉంది. కానీ నాకైతే అసలు ఇలా నడిచి వెళ్ళడము లేకపోతే జీప్ బుక్ చేసుకోవడం టూ మచ్ కమర్షియల్గా అనిపించింది. జీప్ స్టెప్స్ వరకు వెళ్ళినా కూడా ఓకే, కానీ అక్కడి వరకు వెళ్ళట్లేదు. 1 కిలోమీటర్ నడవాలి. పెద్దవాళ్ళు వస్తే కొంచెం ప్రాబ్లం అని నాకు అనిపించింది. గుడి అయితే చాలా బాగుంది. పక్కా వెళ్ళి దర్శనం చేసుకోండి.
ఇప్పుడు బాబా బుడాంగిరికి వెళ్తున్నాము. మొత్తం ఘాట్ రోడ్డు. ఇక్కడైతే వర్షం పడట్లేదు. మధ్యలో ఇలా వ్యూస్ బాగుంటే అక్కడక్కడ నిలబడి ఫొటోస్ తీసుకొని మంచి వ్యూస్ అయితే ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది. కానీ ఇంత మంచు లేకపోతే బాగుండు. ఇంకా సూపర్ ఉంటుంది చిక్మంగళూరు. మస్ట్ విజిట్ ప్లేస్ చిక్కమగళూరు. ఇంకా కమర్షియలైజ్ అయిపోకముందే వచ్చేసేయండి. ఇప్పటికే చాలా కమర్షియల్ అయిపోయింది. రియల్ బ్యూటీని మిస్ అవుతారు. ఆ సన్న సన్న చినుకులు, ఆ బైక్ రైడ్ ఘాట్ రోడ్లో అసలు మస్ట్ ఎక్స్పీరియన్స్. కార్లో వచ్చే వాళ్ళకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎక్కడా కూడా రోడ్డు క్లియర్‌గా కనిపించట్లేదు. ఫుల్ వర్షము, చినుకులు కొంచెం కొంచెం సేపటికే చినుకులు పడుతున్నాయి. ఇది హొన్నామనాన ఫాల్స్. ఇది మనకి బాబా బుడాంగిరికి వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది. నేనెప్పుడొచ్చినా కూడా ఇది థర్డ్ టైము. అసలు ఇన్ని వాటరే లేవు. ఇదే ఫస్ట్ టైం ఇన్ని వాటర్ చూస్తున్నా నేనిక్కడ. ఈ మంచుకి ఆ వాటర్ ఫాల్ ఎంత బావుందంటే అంత బావుంది. నా మాటల్లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. ఇంకా కిందికి కూడా ఎళ్తారన్న విషయం నాకు తెలీదు. కిందికి స్టెప్స్ ఉన్నాయి. కిందికెళ్తున్నారు చాలామంది. ఇంకా వర్షం పడుతుందనేసి ఇక్కడి నుంచి బాబా బుడాంగిరికి వెళ్ళకుండా రిటర్న్ హాస్టల్‌కి వచ్చేసాను. హాస్టల్ దగ్గరైతే చుక్క వర్షం లేదు. కానీ చాలా చల్లగా ఉంది. ఈరోజు రెస్ట్ తీసుకొని రేపు ఎక్కడెక్కడికి వెళ్తున్నాం అన్నది రేపటి వ్లాగ్స్‌లో చూడండి. మీరు చిక్మంగళూరు విజిట్ చేసుంటే మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి.